అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఖరీఫ్ పై కృష్ణా డెల్టా రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు కృష్ణాలో నాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. పశ్చిమ కృష్ణాలోనూ మొదలైన వరి సాగు పనులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మరో 2-3 రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి మట్టం నిలకడగా ఉంది. దీంతో సాగునీటిపై రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో సాగునీటికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. కృష్ణా డెల్టా రైతాంగంలో ఆశలు సిగురిస్తూ ఉన్నాయి. గడిచిన కొద్ది రోజులుగా కృష్ణా డెల్టాలో చెదురుమదురుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆయకట్టులన్నీ కూడా నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు జోరాల, శ్రీశైలం మొత్తం ఎక్కువ వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి విడుదలవుతున్నటువంటి వరద నీరు అతి త్వరలోనే విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి చేరబోతా ఉంది. దీంతో కృష్ణా డెల్టా ఎడారిగా మారుతుందనేటటువంటి ఆందోళన నుంచి రైతాంగం ఉపశమనం లభిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరుని ఇక్కడ మనం పరిశీలించవచ్చు. మొత్తం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం అటు సాగర్ కానీ, ఇటు శ్రీశైలం కానీ, మొత్తం అటు నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున వరద నీటి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ గేట్లు ఎత్తుతున్నారు. జోరాల నుంచి శ్రీశైలానికి ప్రస్తుతం 85,421 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా జోరాల గేట్ల ద్వారా 47,196 క్యూసెక్కుల్ని విడుదల చేశారు విద్యుత్ ఉత్పత్తి కోసం. మరొక 38,225 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా శ్రీశైలానికి వరద ప్రవాహం 1,00,000 క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం ప్రకటించింది. దీంతో శ్రీశైలం ప్రస్తుతం 46.82 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్న వాతావరణం ఉంది. అయితే శ్రీశైలంలో ఇంకా 168 టీఎంసీలకు పైగా ఖాళీ ఉన్నట్టుగా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రస్తుతం ఉన్న 85,000 క్యూసెక్కుల ప్రవాహంతో రోజుకి సుమారు 7.4 టీఎంసీలు నీరు చేరే అవకాశం ఉన్నట్టుగా అధికార గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇదే ప్రవాహం నిలకడగా కొనసాగితే శ్రీశైలం నిండటానికి కొద్ది సమయంలో శ్రీశైలం నిండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్రీశైలం నిండితే అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో కృష్ణా డెల్టా మొత్తం కూడా ఇప్పటికే ఇటు తూర్పు కృష్ణాలో నారులు వేశారు, నారుమడులు కూడా వేశారు. అంతా మొత్తం సాగు అంతా కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పశ్చిమ కృష్ణాలో మాత్రం చాలా స్వల్పమైనటువంటి వర్షపాతం నమోదవటం, బోరు బావులు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరి నాట్లు చాలా నామమాత్రంగా వేశారు. తూర్పు కృష్ణ అంతా కూడా డెల్టా అవటం, నీటి వసతి ఎక్కువగా ఉండటం, దీంతో కృష్ణా డెల్టాలో మొత్తం తూర్పు కృష్ణాలో మొత్తం నీటి ప్రవాహం సమృద్ధిగా ఉన్నటువంటి నేపథ్యంలో నాట్లు వేశారు. అయితే పశ్చిమ కృష్ణాలో మాత్రం దీనికి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. దీంతో నారుమడులు కొన్ని ప్రాంతాల్లో వేశారు. అయితే మొత్తం దుక్కులన్నీ కూడా దున్ని ఉంచారు. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి చెదురుమదురు వర్షాల నేపథ్యంలో సాగు కూడా స్టార్ట్ చేశారు. అటు తూర్పు కృష్ణాలో కూడా ఎక్కువ మొత్తంలో సాగు జరుగుతూ ఉంది. పశ్చిమ కృష్ణాలో ఇంకా స్వల్పంగా ఇప్పుడే నాట్లు వేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు రేపట్లోగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి ఎక్కువ మొత్తంలో చేరితే అటు తూర్పు కృష్ణ, ఇటు పశ్చిమ కృష్ణాలో ఖరీఫ్ పంట పూర్తి స్థాయిలో వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఖరీఫ్ కష్టాలు ఈసారి రైతాంగాన్ని గట్టెక్కించేటటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఇది కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.